శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శంకుచక్రాలు లేకుండా కొంతకాలం తిరుమల కొండపైన ఉన్న కథ మనం తెలుసుకుందాం. తొండమాన్ చక్రవర్తి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న సందర్భంలో శత్రువులు తొండమాన్ చక్రవర్తిని ఓడించడం జరుగుతుంది. అప్పుడు తొండమాన్ చక్రవర్తి తిరుమల వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి వచ్చి ప్రాధేయపడగా స్వామివారు తన చేతిలో ఉన్న శంకుచక్రాలనిచ్చి వీటితో యుద్ధం చేసుకొని నీ రాజ్య పరిపాలన చక్కగా పాలన చేసుకోవయా, శత్రువులను ఓడించి సుఖంగా జీవించు అని ఇచ్చి పంపిస్తారు. తొండమాన్ చక్రవర్తి శత్రువులను ఓడించి ఆ శంకుచక్రాలని తన పూజా మందిరంలో పెట్టుకుని పూజిస్తూ ఉంటాడు, కానీ స్వామివారికి ఇవ్వడు. కొంతకాలం తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చి తొండమాన్ చక్రవర్తి, స్వామి, నీవు శంకుచక్రాలు నాకు ఇచ్చిన కీర్తి నీకు నిలబడాలి అంటే నువ్వు శంకుచక్రాలు లేకుండా నిలబడాలి ఈ తిరుమల కొండ మీద అని ప్రాధేయపడగా స్వామివారు అలాగే తథాస్తు అంటారు. అలా చాలా కాలం శంకుచక్రాలు లేకుండానే స్వామివారు తిరుమల కొండపైన ఉండటం జరుగుతుంది.